హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇంతకుముందు అంటే లేటెస్ట్‌గా మనకు నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది కదా! ఎంహెచ్ఎస్ఆర్‌బీ నుంచి మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్‌లకి నర్సింగ్ ఆఫీసర్ అని చెప్పేసి స్టాఫ్ నర్స్ పోస్ట్‌లకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా! అయితే ప్రీవియస్ అంటే లాస్ట్ ఇయర్ కూడంగా మనకి మరొక నోటిఫికేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా లాస్ట్ టైము ఒక నోటిఫికేషన్ స్టాఫ్ నర్స్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసారు, అంతా అయిపోయింది. బట్ కాకపోతే ఏందంటే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము కట్ ఆఫ్‌నైతే ఒకసారి చూద్దాము. సో లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్‌లో అంటే ఎంత ర్యాంకుకు మరి జాబ్ వచ్చిందనేది ఏ కేటగిరీగా అండ్ అలాగే కేటగిరీ వైజ్‌గా అండ్ అలాగే మీ యొక్క జోనల్ వైజ్‌గా అంటే జోన్ వైజ్‌గా సో ఎంత ర్యాంక్‌కి జాబ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం మనము. సో లాస్ట్ టైం మనకు ఆల్రెడీ కట్ ఆఫ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో ఆ లిస్ట్‌ని ఒకసారి అయితే మనం చూద్దాం ఇప్పుడు. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మొత్తం కూడా నేను వివరిస్తా. చూడండి, ఇది మనకి లాస్ట్ టైం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఏదైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అన్నమాట. సో కట్ ఆఫ్ ర్యాంకుకి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. సో మనం మొత్తం కూడా అబ్జర్వ్ చేద్దాము ఏ టు జెడ్. సో ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఒకసారి ఐడియా అనేది వస్తుందన్నమాట. అంటే మీకు ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంకు మీరు సాధిస్తే మీకు ఇప్పుడున్నటువంటి ఈ జాబ్లలో ఎంహెచ్ఎస్ఆర్‌బీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో మీకు ఉద్యోగం రావచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం మరి ఏ ర్యాంకుకు అంటే ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైము అండ్ అలాగే ఏ జోన్ వైజ్‌గా ఎంత ర్యాంక్ వచ్చింది ఏ కేటగిరీలో అని చెప్పేసి అది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్‌రిజర్వ్డ్ జనరల్ అనమాట ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ జనరల్ అంటే నార్మల్‌గా నాన్ లోకల్ వాళ్ళకి 5% ఉంది కదా! అదే అనమాట. సో వాళ్ళకి అందులో మళ్ళీ కేటగిరీ వైజ్‌గా ఓసీ వాళ్ళకి 449 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంతలోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. అంటే ఈ కేటగిరీలో గుర్తుపెట్టుకోండి. ఓకే. మనకు 5% ఉంది కదా! సో అంటే అన్‌రిజర్వ్డ్ అంటే నార్మల్‌గా నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకునేది 5% ఉంది. ఆ 5%లో ఓసీ వాళ్ళకి 449 అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3458 అండ్ అలాగే బీసీఏ వాళ్ళకి 3338, బీసీబీ వాళ్ళకి 927, బీసీసీ వాళ్ళకి 487 ర్యాంకు లోపల అన్నమాట. ఓకే. ఇంత లోపల వాళ్ళకి జాబ్ వచ్చిందని అర్థం. సో అండ్ అలాగే బీసీడీ వాళ్ళకి 1226 అండ్ అలాగే బీసీఈ వాళ్ళకి 10,378 ర్యాంకు లోపట వచ్చిన వాళ్ళకి 5% అన్‌రిజర్వ్డ్‌లో సో ఈ ఉద్యోగాలైతే రావడం జరిగింది. ఇకపోతే ఎస్సీ వాళ్ళకి 1220 అండ్ అలాగే ఎస్టీ వాళ్ళకి 1633 ర్యాంకు లోపల వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలైతే రావడం జరిగిందని మనకి కట్ ఆఫ్ అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే ఓహెచ్ వాళ్ళకి 17,173 ర్యాంకు లోపల వచ్చిన వాళ్ళకి జాబ్ రావడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు లోకల్‌లో ఒకసారి చూసుకుంటే లోకల్‌లో జనరల్ ఓకే. లోకల్‌లో 95% ఉంటుంది. సో లోకల్ వాళ్ళకి అండ్ అలాగే 95%లో జనరల్ అనమాట. సో జనరల్ రిజర్వేషన్‌లో మనకి ఒకసారి చూద్దాము. సో జనరల్ వచ్చేసి ఓసీ కేటగిరీకి అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఓహెచ్ ఇలా అన్ని కేటగిరీల వైస్‌గా అలాగే అన్ని జోన్ల వైస్‌గా ఓకే. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అండ్ అలాగే జోన్ 6, జోన్ 7 ఈ విధంగా సో మీకు సంబంధించినటువంటి కేటగిరీ వైస్‌గా మనకిక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ టైమ్ ఇది. ఓకే. ఇది లాస్ట్ ఇయర్‌ది కట్ ఆఫ్ ర్యాంక్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రతి కట్ ఆఫ్‌ను మనము ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. కాబట్టి మీ కేటగిరీ, మీ జోను ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సో నేను ఈ పీడిఎఫ్‌ని ఈ వీడియో కింద లింక్ పెట్టాను. ఆ లింక్‌పై క్లిక్ చేసి ఈ పీడిఎఫ్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయినా నేను అందులో కూడా పెడతాను లింకుని. సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టాను. అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క కేటగిరీ, మీ యొక్క జోనల్ వైస్‌గా లోకల్ జనరల్‌లో సో మరి ఎంత ర్యాంక్ ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఏ విధంగా చదవాలనేది మీకు అర్థమవుతుంది. అంటే జస్ట్ మీరు నార్మల్‌గా లాస్ట్ టైం ఎంత ర్యాంక్ వస్తే వాళ్ళకి జాబ్ వచ్చిందనేది మీకు ఒక ఐడియా కోసం చేయడం జరిగింది. కాబట్టి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ ఉమెన్. ఇప్పుడు 95% కాకుండా సో 5% ఉంది కదా! సో ఔట్ ఆఫ్ స్టేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకున్నది. సో అందులో ఉమెన్స్‌కి అనమాట. ఇంతకుముందు జనరల్ కదా! ఇది ఉమెన్స్‌లో. సో చూడండి, ఓసీలో 449 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్‌లో 3,458 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ రావడం జరిగిందనమాట. అదేవిధంగా అన్ని కేటగిరీల వైస్‌గా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లోకల్‌లో ఉమెన్ అనమాట. ఓకే. ఇది 95%లో ఉమెన్ అనమాట. ఓకే. లోకల్ వాళ్ళకి 95 అంటే తెలంగాణ లోకల్ వాళ్ళకి ఈ 95%లో
ఉమెన్స్‌లో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేటగిరీ వైస్‌గా అలాగే జోనల్ వైస్‌గా అయితే మనకు కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చినటువంటి మార్కులని ర్యాంక్‌లో మార్చిన తర్వాత సో, ఆ ర్యాంక్స్ అనమాట. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంక్స్. మార్క్స్ కాదు ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే స్పోర్ట్స్ అనమాట. సో, స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి సెకండ్ ర్యాంక్‌లో అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే సో, స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి మనకి ఇది అన్‌రిజర్వ్డ్ అనమాట. ఇది లోకల్. ఓకే. ఇది అన్‌రిజర్వ్డ్ ఫస్ట్ చెప్పింది. ఇదేమో లోకల్‌లో చూడొచ్చు మనకు జోనల్ వైస్ అయితే ఇవ్వడం జరిగింది. జోనల్ 1, 2, 3 అని చెప్పేసి 99, 87, 96 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. కట్ ఆఫ్ ఇంతే ఉందిగా. సో, ఈ విధంగా మనకి కట్ ఆఫ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ ఏరియాలో మీ యొక్క కేటగిరీలో అంటే మీ యొక్క క్యాస్ట్‌లో, మీ యొక్క జోన్‌లో, మీ యొక్క క్యాస్ట్‌లో ఎంత ర్యాంక్‌కి కట్ ఆఫ్ అంటే వాళ్ళకు జాబ్ వచ్చిందనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఎంహెచ్ఎస్ఆర్‌బీకి. ఓకే. ఇది ఆర్ఆర్‌బీది కాదు. జస్ట్ ఎంహెచ్ఎస్ఆర్‌బీది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇదే అనమాట. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగవచ్చు. అండ్ నేను క్లారిఫై చేస్తా. అండ్ అలాగే ఇలాంటి అప్లికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాల కోసం ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మనకి కేవలం జస్ట్ 99 రూపీస్‌కే ఈ ఉద్యోగాలకైతే మనం అప్లికేషన్ చేస్తూ ఉన్నాము. సో, కాంటాక్ట్ కావాల్సిన వాళ్ళు సో, కాంటాక్ట్ అవ్వచ్చు. మన నంబర్ కూడా ఉంది. మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది డిస్‌ప్లే పైన. అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో, వాట్సాప్ ద్వారా మీరు నార్మల్‌గా మీ డీటెయిల్స్ పంపిస్తే మీకు అప్లికేషన్ చేసి పీడిఎఫ్‌ని అదే వాట్సాప్‌లో మీకు రిటర్న్ పంపించడం జరుగుతూ ఉంటది. అండ్ ఇదేనమాట. సో, డౌట్స్ అడగడానికి ఎవరు కూడా కాల్స్ చేయకండి. దయచేసి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. డిస్టర్బెన్స్‌గా ఉంది. సో, అప్లికేషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎస్హెచ్ఆర్‌బీ మనకి ఇప్పుడు ఉంది కదా! ఇది ఎంహెచ్ఎస్ఆర్‌బీ. సో, దీనికి ల్యాబ్ టెక్నీషియన్ అప్లికేషన్ జరుగుతా ఉన్నాయి. చేస్తా ఉన్నాము. కాబట్టి మీరు అనవసరంగా సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ మనం క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటది. కాల్స్ చేసి ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకండి. జస్ట్ అప్లికేషన్స్ కోసం మాత్రమే వాట్సాప్ చేయండి చాలు అంతే. సో, మీకు వాట్సాప్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లోనే మీకు క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటది. కొంచెం కాల్స్ బంద్ చేస్తే మేము అప్లికేషన్ చేస్తూ ఉంటాము ల్యాబ్ టెక్నీషియన్‌వి కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ నుంచి క్లారిఫై చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం.